నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల నమ్మకాన్ని పొందాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను వారు ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల నమ్మకాన్ని పొందాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్లో తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను వారు ప్రారంభించి మాట్లాడారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అతి తక్కువ ఫీజుతో అందించాలని సూచించారు. అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ నందు అందించే వైద్య సేవలను సూర్యాపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం డాక్టర్ అనంతుల అనుష మాట్లాడుతూ తమ హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన డాక్టర్లచే అత్యాధునిక వైద్య సౌకర్యాలతో అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం హాస్పిటల్ యాజమాన్యం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ అనంతుల అనుష, డాక్టర్ జీవన్, జితేందర్ రెడ్డి, సుజాత తదితరులు పాల్గొన్నారు. మేడం మీరు కొంచెం ముందుకు రండి మేడం. ఓకే అన్న ఒక్క నుంచి నిలబడి గ్రూప్ ఒక్క నుంచి ఇటువంటి ఒక్క నిమిషం. ఓకే జీవన కొంచెం దగ్గరకు ఉండండి. ఓకే ఒక నిమిషం నిలబడండి.
మేడం మీరు కొంచెం ముందుకు రండి మేడం. జీవన్ ఓకే. అందరికీ నమస్కారం. మార్కెట్ కమిటీ చైర్మన్ గారు శ్రీ వేనారెడ్డి గారికి, అలాగే మన చెవిటి వెంకన్న గారికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వారు కోరుకున్నట్టు పేద ప్రజలకి నేను నా సహకార్యాలు అందిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సూర్యాపేట పట్టణ కేంద్రంలో గౌరవనీయురాలు డాక్టర్ అనూష గారు అమర్నాథ్ హాస్పిటల్ను ఈరోజు గౌరవనీయులు అన్న మార్కెట్ కమిటీ చైర్మన్ పబ్లిక్ కార్యదర్శి అన్న గౌరవనీయులు వేనారెడ్డి గారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ప్రారంభించడం చాలా సంతోషం. వారు నేర్చుకున్న వైద్య వృత్తి, నేను పుట్టిన గడ్డలో పేద ప్రజలకు నేను సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు పట్టణ ప్రజల పక్షాన, జిల్లా ప్రజల పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో వైద్య వృత్తిని నేర్చుకున్న వాళ్ళు విలాసవంతమైన జీవనంతో పాటు డబ్బు మీద కూడా మమకారం ఉండి హైదరాబాదులో ఇక్కడ పెద్ద పెద్ద సిటీలో ప్రారంభించకుండా ఒక పేద ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వారి హాస్పిటల్ను ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా ఆ కుటుంబానికి, అన్నవాళ్ళ కుటుంబానికి చాలా సంబంధాలు నేను వారికి చెప్పడం జరిగింది. ఏదైతే అన్న చెప్పినట్టుగా పేద ప్రజల కోసం మీరు కొంతవరకు సేవ చేయడానికి వచ్చేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసు ముగిస్తాను.